హాయ్ హలో నమస్తే, నేను మీ అరుణ్ ది గ్రీన్ ఛానల్ నుంచి. Hi everyone. So hope you are all doing safe, staying home, staying safe. సో నా లాస్ట్ టైం మనం టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టినప్పుడు మనకి ఈ 2 లేన్లు పెట్టుకొని వి జస్ట్ స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ జనవరి టువర్డ్స్ ద ఎండింగ్. ఇప్పుడు 2-3 నెలల తర్వాత ఆల్మోస్ట్ ఇది డబల్ అయింది. సో వీ గ్రోన్ ఇట్ మోర్ దెన్ డబల్. ఇప్పుడు ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మనకి యాక్చువల్లీ దిస్ ఈజ్ రియల్లీ హెల్పింగ్ అస్ యాజ్ అ స్ట్రెస్ బస్టర్ టు ఆల్ ఆఫ్ అస్. అందరికీ ఈ పని ఒత్తిళ్లలో ఇంటి దగ్గరే ఉండి రకరకాల పనులు ఎక్కువై, దాని మధ్యలో ఇది చాలా మంచి రిలీఫ్ అనిపిస్తుంది. సో ఐ వాంటెడ్ టు జస్ట్ షేర్ ది ఎక్స్టెండెడ్ గార్డెన్ టు ఆల్ ఆఫ్ యూ. హోప్ యూ సీ న్యూ థింగ్స్. సో కొత్తగా మొదలు పెట్టడానికి రీసెంట్గా ఒక నిమ్మ గింజలతో నిమ్మ శాప్లింగ్స్ వచ్చినాయి. సో దాంతో స్టార్ట్ చేద్దాము. సో ఇవి రీసెంట్గా వచ్చినాయి, ఒక 4 దాకా వచ్చినాయి. వీటిని కొంచెం ఒక సైజు వరకు ఇందులో పెరగనిచ్చి తర్వాత వీటిని రీపాట్ చేసుకోవాలి. సో మెయిన్గా వెన్ వీఆర్ గెటింగ్ అన్ టు అవర్ డైలీ రొటీన్, దాంట్లోంచి కొంచెం రిలాక్సేషన్ కావాలంటే మార్నింగ్ ఈవినింగ్ మనం ఇలా మొక్కల దగ్గరికి వచ్చి అండ్ వీ స్పెండ్ సమ్ మోర్ టైమ్ వాటరింగ్ దెమ్ అండ్ ఆల్సో డూయింగ్ ద లాట్ ఆఫ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ దట్ వీ డూ. బేసిక్గా ఇది ఒక రొటీన్ లాగా అయిపోతుంది. మనం వీ కెన్ పుట్ అవర్ సెల్స్ ఇన్ వెరీ డిసిప్లైన్డ్ మేనర్. సో దాని తర్వాత మనకి ఈ దీంతో పాటు ఇద్దరు కలిసి చేస్తే, లైక్ ఫర్ దిస్ గార్డెన్ మై వైఫ్ విశాల్ ఆల్సో వర్క్స్ విత్ మీ. ఇద్దరం కలిసి ఒకళ్ళు వాటరింగ్ చేసిన ఇంకొకళ్ళు ఈ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చూస్తాం. సో దట్ యూ డోంట్ రియల్లీ మిస్ అవుట్. మనం ఐటీలో చెప్పినట్టు పీర్ రివ్యూ లేదంటే 4i చెక్ అంటాం కదా. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళు మిస్ చేసినా ఇంకొకళ్ళు దాన్ని క్యాచ్ చేస్తారు. సో అట్లా ఆ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసుకుంటూ సో వీ కెన్ గెట్ ఆన్. అండ్ అనదర్ వన్ ఈజ్ we also involve our kids so that they understand how things work. వీళ్ళకి వెజిటబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకి మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, ఏ వెజిటబుల్ మొక్క ఎలా ఉంటుంది, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అండ్ దే విల్ బీ ఎంగేజ్డ్ అండ్ దే విల్ ఆల్సో know lot many things about this gardens and all that. So that's how we involve our kids, so they'll be more happy to spend time with us. ఈ సిలోన్ బచ్చలి ఇది ఇక్కడ దొరకదు. ఇది యాక్చువల్గా గుంటూరు డిస్ట్రిక్ట్, మాది ఊరు ధూళిపూడి. సో ఆ ఏరియా అక్కడి నుంచి పట్టుకొచ్చింది ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నవ్వు మల్టిపుల్ పాట్స్లో ఉన్నాయి ఇవి. ఇది బచ్చలికి మంచి సి విటమిన్ గట్టిగా ఉన్నటువంటి ప్లాంట్. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇది డ్రాగన్ ఫ్రూట్ మనం ఇప్పుడు బయట చూస్తున్నాము. సో ఇంకా నా దగ్గర వేరే వేరే పార్ట్స్లో కూడా ఉన్నాయి, బట్ వీ విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్ లేట్. వెన్ ఇట్ కమ్స్ టు ఇది టమాటాలు వస్తాయి. ఇవి మొక్క స్ట్రాంగ్గానే వస్తుంది, కాకపోతే ఎందుకో ఈ ఆకు కొంచెం ఇట్లా ముడుచుకుంటుంది. ఈ మధ్య అయితే మాకు చిన్న పురుగు కనిపించింది సన్నది, అది చూపిస్తాను మీకు. అదొకటి తప్ప పిందెలు వచ్చినాయి బాగానే, పూత వచ్చి పిందె కూడా బాగానే నిలుస్తుంది. తర్వాత ఇది ఓకే. సో ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇది ఒకటి చూడాలి, కొంచెం ఇంట్రెస్టింగ్గా మా పాప కొంచెం చేసింది రీసెంట్గా. అదొకటి నేమ్ ప్లేట్స్ లాగా చేసుకోవాలి. కొన్ని చేసాము శాంపుల్కి. సో వీ విల్ డూ ద రెస్ట్ అగైన్. అండ్ ఇదేమో నర్సరీ మేళాలో కొన్న చామంతిది. ఈ సీజన్ దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే మేబీ సమ్మర్ తర్వాత ఇట్ షుడ్ కమ్ బ్యాక్. అండ్ ఇవేమో మీకు తెలిసి కణుపు చిక్కుడు అంటారు. సో ఇది ఆల్రెడీ ఒక కాపు 2 కాపుల దాకా వచ్చి ఉన్నాయి. ఇది చెట్టు చిక్కుడులో ఈ పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయి, గ్రీన్ మీద ఈ వైట్గా. సో ఇది కొంచెం గుబురుగా వస్తుంది. గ్రౌండ్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. కొంచెం క్లియర్గా ఉంటే మీకు ఎండపడి కింద గ్రౌండ్ మట్టి తడి ఆరుతుంది అనమాట. తర్వాత ఇవేమో కొన్ని లిల్లీ ఫ్లవర్స్. ఇది ఒక చామంతి తెచ్చంగానే సమూహ ఎండకి ఉండలేకపోయింది. అండ్ ఈ చిక్కుల్లోనే మాకు ఇది ఒకటి కొత్తది వచ్చింది. కంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా, ఇదేమో మరి తోటకూర వెరైటీ లాగా ఉంది.
మరి ఇది ఏంటో కరెక్ట్గా తెలియదు, మీకు కానీ కరెక్ట్గా తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి. ఇది ఉంచాలో తీయాలో తెలియదు, అందంగా ఉంది కదా అని ఉంచేసాము అనమాట. సో దాని తర్వాత వచ్చి ఇదేమో గోర్చిక్కుడు, మీకు ఇక్కడ చూస్తుంటే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. రీసెంట్గా హార్వెస్ట్ చేసిన దాంట్లో కూడా బాగానే కొంచెం ఇన్ని దాకా వచ్చినాయి. ఇది కూడా అంతే, కొంచెం ఆకు దీని దగ్గరే ఉంటుంది అనమాట, కణుపు దగ్గరే వస్తుంది. ఇది కోసుకునేటప్పుడు కూడా కనపడదు, గబుక్కున జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. దీనికి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ కావాలి, ఎందుకంటే అంత బలం ఉండదు, పైకి కొంచెం బలంగానే పొడుగు పెరుగుతుంది, కాబట్టి మనం సపోర్ట్ పెట్టుకోవాలి. సో ఈ 3 కూడా అదే వెరైటీ. తర్వాత విషయానికి వస్తే మన దగ్గర క్యాప్సికమ్ ఉంది. సో ఈ క్యాప్సికమ్ కూడా రీసెంట్గా చేశాను ఒకటి. క్యాప్సికమ్ని ఎట్లా మనం సంరక్షించుకోవాలి, ఎట్లా క్రాప్ కరెక్ట్గా తెచ్చుకోవాలి అని అది ఒక 2 నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇది ఉంది, ఇది పుచ్చకాయ అనమాట, వాటర్ మెలన్. కోర్స్ దీంట్లో దానిమ్మ కూడా ఒకటి వచ్చేసింది, బట్ వాటర్ మెలన్ చాలా చిన్నగా స్టార్ట్ అయింది, చాలా గ్రోత్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు ఇది ఇలా ఓపెన్గా మీకు పాకేటట్టుగా ప్లేస్ ఉండేట్టుగా చేయండి. ఈ కింద చూస్తే మీకు అట్టలు ఉన్నాయి, సమ్మర్కి వేడి తట్టుకోవడానికి మెయిన్గా గ్రౌండ్ నుంచి వేడి పడకుండా కొంచెం అట్టలు పెట్టి దాని మీద పాకిస్తే కొంచెం మొక్క పాడవకుండా ఉంటుంది అనమాట. దీన్ని అటువైపు వెళ్ళినప్పుడు చూద్దాం, అక్కడ ఒక పెంద కూడా వచ్చి ఉన్నది ఆల్రెడీ. అండ్ నౌ కమ్స్ టు ద బ్రింజాల్. ఇదైతే ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం అవే ఉన్నాయి బ్రింజాల్. కొంచెం దీనిలో ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి మీకు గ్రీన్ బ్రింజాల్ ఉంది, ఓకే, ఇది కంప్లీట్లీ గ్రీన్ ఉంది. అండ్ రీసెంట్గా మనం వేరే బ్లాక్ కలర్వి, ఆ తర్వాత ఇప్పుడు ఈ చెట్టు చూస్తే దీనికేమో ఒక రకమైన స్ట్రైప్స్ లాగా వచ్చి ఉన్నది. సో అది ఒక 2-3 వెరైటీలు బ్రింజాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఓక్రా, ఇది లేడీ ఫింగర్ ఓక్రా బెండకాయ. సో ఇది కూడా కొంచెం గ్రోత్ వస్తుంది, బాగానే ఉంది. మరి మేబీ ఇంకేదైనా డెవలప్మెంట్ చేయాలేమో, ఎక్కువ ఎత్తు అయితే రావట్లేదు, ఉన్న దాంట్లోనే కొంచెంగా క్రాప్ వస్తుంది. దీనికి ఏదైనా క్రాప్ కొంచెం ఎక్కువగా రావడానికి మీ దగ్గర ఉన్న సలహాలు ఉంటే ప్లీజ్ లెట్ us know in the comments box. ఇది బెండకాయని కొంచెం ఇంకొన్ని వేసాము, ముందు ఉన్నాయి వేరే దాంట్లో, కొంచెం అవి రీగ్రూప్ చేయాలి. ఈ గోంగూర ఇది విత్తనాలతో వేసింది, ఇది 2 వేసాము. ఇది కొంచెం ఒక 1 week 10 days ఓల్డ్, దీనికంటే పాత దానికంటే. దీన్ని కూడా హార్వెస్ట్ చేసాము. బేసిక్గా ఇవి విత్తనాలు అయితే కొన్నవి. సో ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం అయితే విత్తనాలని మన పువ్వులు, ఇందులో వచ్చే పువ్వుల్ని బట్టి విత్తనాలు తీసుకోవచ్చు. అండ్ మీకు ఇందులో జనరల్గా కంపోస్ట్ వేస్తుంటాం కాబట్టి మనకు తెలియకుండానే వీడ్ కానీ లేదంటే వేరే వచ్చేస్తాయి. తోటకూర కంకు వచ్చింది ఇట్లాగే దీంట్లో పైన, ఇది ఒక రకమైన తోటకూర, అమరాంతస్ అంటారు కదా. సో దాంట్లో ఇది వేరే రకమైన తోటకూర. ఈ తర్వాత ఈ వీడ్ వచ్చి ఇదంతా, ఇది తెల్ల గల్జేరు. లాస్ట్ టైం అడిగాను చాలామంది, సో తెల్ల గల్జేరు అంటారు. ఇది కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి ఆకు. దీన్ని పునర్నవ అని కూడా అంటారు. సో దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్తో పాటు మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. దీంతో ఆకుకూరతో పప్పు ఇట్లా కొన్ని రెసిపీస్లో కూడా వాడతారు అది. సో అందుకని ఆఫ్టర్ అది తెలిసిన తర్వాత ఇంక దాన్ని అలాగే ఉంచేసాం అనమాట. ఇది ఇలాగే కాక ఇంకో 2-3 చోట్ల కూడా వేరే పాట్స్లో కూడా వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది దానిమ్మ. ఇది రీసెంట్గా రీపాట్ చేసింది. దానిమ్మ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు మీరు చూసారు కదా వాటర్ మెలన్ దాంట్లో, సో అందులో వచ్చినాయి అన్నమాట. అవి దాని నుంచి తీసి రీపాట్ చేసాం. ఆ తర్వాత ఈ ఫ్లవర్ పాట్ ఉంది. సో దీన్ని మనం తెలుగులో అయితే మన్మథ వానాలు అంటారు. ఇది అంతకుముందు కొంచెం నీడలో ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఎండలో పెట్టిన తర్వాత మంచి పూలు అవి రావడం, కొంచెం గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంది. సో బాగుంటుంది. అండ్ ఇది ఒకటి బీన్స్, ఇవేమో బెండకాయ విత్తనాలు. ఈ బీన్స్ ఎందుకో మా దగ్గర కొంచెం రావట్లేదండి. ఇది ఒకటి సమూహం కొంచెం ఈ స్టేజ్ ఇంకొంచెం స్టేజ్ వరకు వస్తుంది, తర్వాత మాడిపోతుంది. మరి అది మాకు దాని సీజన్ వల్ల రావట్లేదు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదు. అదే సాయిల్లో వేరే వస్తున్నాయి, కానీ బీన్స్ మాత్రం కొంచెం ఎదుగుతున్నాయి, ఆగిపోతున్నాయి.
అది మీరు కొంచెం ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఇది చామగడ్డ, బయటకు చూడటానికి కూడా మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ సుమారుగా ఇది ఒక 15 days 1 month అట్లా అయ్యి ఉంటుంది. సో ఇది బేసిక్గా అంటే లోపల గడ్డ తయారైన తర్వాత ఈ పైన ఆకులు ఇట్లా కొంచెం స్లోగా మాడిపోతాయి. సో ఈ వన్స్ ఒకసారి పైవన్నీ అయిపోయినాయి అంటే మనకి లోపల చామగడ్డ రెడీ అయినట్టు అనుకోవాలి. కానీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. తామరాకు లాగా దీని మీద వాటర్ అది నిలవదు, గార్డెన్లో బాగుంటుంది చూడటానికి. అండ్ ఈ రెండు ఇందాక చెప్పినట్టు ఇవి ఎందుకనో ఇవి రీపాట్ చేసాము, అంతకుముందు వేరే పాట్లో పెట్టినా అది నిలవలేదు. సో అందుకని మళ్ళీ ఇంకొకసారి రీపోర్ట్ చేసాం, కానీ గ్రోత్ అయితే రావట్లేదు. ఫ్రెంచ్ బీన్స్ ఇప్పుడు ఇందాక అక్కడ మనం చూసాం కదా, అది ఆ బీన్స్, ఇది ఇవన్నీ ఒకటే. ఈ ఫ్రెంచ్ బీన్స్ ఎందుకో ఇది ఇలా అయితే మాడిపోతుంది. తర్వాత ఇవి వచ్చి బెండ, ఇవన్నీ. సో ఈ వరుస ఇక్కడి నుంచి ఒక 4 వరకు ఇవన్నీ బెండ ఉన్నాయి. ఇవి రీసెంట్గా ప్లాంట్ చేసినవి విత్తనాలతో. దీంట్లో కూడా మీరు మళ్ళీ చూస్తే ఇక్కడ ఈ పునర్నవ కల్చర్ అన్నాను కదా, సో అది ఇక్కడ కూడా వచ్చింది. ఇదన్నీ మనం పెట్టింది కాదు, కంపోస్ట్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు వచ్చేస్తుంది అనమాట. దీంట్లో తెల్ల గల్జేర్ అని ఎర్ర గల్జేర్ అని 2 ఉంటాయండి. మేబీ ఇక్కడ ఒకటి తెల్ల గల్జేర్ అని ఉంది. చూస్తే ఇది కాండంలో బట్టి తేడా ఉంటుంది. ఇది మీకు కలర్ వైట్గా ఉంది, ఇది వచ్చి మీకు రెడ్గా ఉంటుంది. సో అది ఎర్ర గల్జేరు తెల్ల గల్జేరు అని 2 మంచివే, వాటిని పునర్నవ అంటారు. ఇవి సుమారుగా ఒక 1 month ఓల్డ్ అండి బెండ. ఆల్రెడీ కాపుకి వచ్చేసినాయి, మీరు పువ్వు అవి చూడవచ్చు. ఇవి కొద్ది రోజుల్లో వీటిని కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వస్తే ఇవి మిర్చి. ఈ మిర్చి కూడా ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ అనమాట. ఇది ఇప్పటి వరకు గ్రోత్ బాగానే కనిపిస్తుంది. ఇవి విత్తనాలతో వేసినవే. ఇందులో ఏమో మీకు దోస వచ్చేసింది ఒక దాంట్లో, ఇది పెరుగుతోంది. తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఇంకొకటి ఏదో వచ్చింది చెట్టు. ఇది ఏం చెట్టో మాకు అర్థం కాలేదు. ఇది కూడా అన్నీ ఇప్పుడు ఇందాకటి చూసిన అక్కడ ఈ చిక్కుడు దాంట్లో చూసారు కదా, దాంట్లో లాగానే డిఫరెంట్ కలర్, అయితే షేప్ వేరేగా ఉంది. సో ఈ మొక్కల గురించి అని తెలిస్తే మీరు కొంచెం చెప్పండి. ఇక్కడ మీకు మిర్చిలో ఇక్కడైతే కొంచెం కాపు మొదలైంది, మీకు పూత కనిపిస్తుంది, ఇక్కడ ఉంది. సో హోప్ఫుల్లీ కొద్ది రోజుల్లో ఈ మిర్చి ఎంత క్రాప్ వస్తుంది. సో దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ సెక్షన్ అంతా మిర్చియే. ఇంకా ఇక్కడ చూస్తే ఇదంతా మీకు వంకాయ. ఇందాక అన్నట్టు ఇక్కడ మీకు ఈ పుచ్చకాయ, అటు ఈ వాటర్ మిలన్ పెరుగుతుంది కదా, మీకు ఇక్కడైతే ఒక పింద మీరు చూడొచ్చు. అట్లాగే ఇక్కడ ఇంకొకటి 2 ఉన్నాయి. దీంట్లో కూడా మీకు ఒక్కొక్కసారి హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి వస్తుంది. మీకు మగ పువ్వు ఆడ పువ్వు అవి ఉంటాయి కదా, సో దాని ప్రకారం. సో మనం పాలినేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం తర్వాత. ఇలా డిఫరెంట్ పిందెలు వచ్చినప్పుడు ముందే గమనించుకొని వాటికి పాలినేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా ముందుకెళ్తూ ఉంటే మీకు ఒక తీగకి 1, 2 అంతకుమించి ఉండేట్టుగా మిగతావి ఏమైనా వస్తే ఎక్స్ట్రా వచ్చినవి తీసేసుకోండి, సో దట్ దానికి బలం సరిగ్గా ఉంటుంది. సో ఈ ఇంకొక 1-2 ఎక్స్పెరిమెంట్స్ చేసింది. అంతకుముందు పందిరి గురించి చెప్పాను కదా మీకు, లాస్ట్ టైం చిక్కుడు పందిరి వేసాము. అట్లాగే దాని తర్వాత ఇది ఇంకొక పందిరి వేసాము. అన్నీ మన దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే. ఇది ఒక ఇసుక జల్లెడ లాంటి ఫ్రేమ్, ఇసుక జల్లెడకి వాడుకునే ఫ్రేమ్. ఈ ఫ్రేము, ఈ కొబ్బరి తాడు. సో దీన్ని ఈ దోసకి పందిరేసాం. అది దీంట్లో ఇది యాక్చువల్గా ఏంటంటే దీంట్లో నుంచి దీన్నే బేస్గా తీసుకున్నాం ఒకదానికి. అండ్ ఈ మిగతా 4 ఫ్రేమ్స్ గోడ బేస్ చేసుకొని ఇది ఒక పందిరేసాను. ఇది బాగానే స్ట్రాంగ్గానే ఉంటుంది. ఓకే, సో ఇవేమో మీకు ఈ కంటైనర్స్ కూడా మీరు చూస్తే రకరకాల కంటైనర్స్ వాడున్నాను.
డిఫరెంట్ కంటైనర్స్ వాటిని మనం ఎలా గార్డెన్లోకి తెచ్చుకోవాలనేది మనం తర్వాత చూద్దాము. బట్ డోంట్ లీవ్ ఎనీథింగ్. సో కుక్కపిల్ల అగ్గిపుల్ల కాదేది కవిత కనర్హం అన్నట్టు గార్డెన్లో పెట్టుకోవడానికి ఎలాంటిదైనా మనం కంటైనర్గా వాడుకోవచ్చు. సో ఇక్కడ వస్తే మీకు ఇది ఒక లిల్లీ. ఈ లిల్లీ బల్బ్స్ కూడా వీటిని కూడా రీపాటింగ్ చేసినవి. ఇవి అంతకుముందు నేలలో వేరే చోట ఉన్నాయి. అది అక్కడికంటే ఇప్పుడు ఇక్కడ పైన తీసుకొచ్చి టెర్రస్లో ఎండకు పెట్టిన తర్వాత మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఇదేమో మాచిపత్రి, మీకు పూలలో వాటిలో కలిపి దండల్లో కడతారు కదా, అది మాచిపత్రి. ఆ పక్కది పొడుగ్గా ఉన్నదేమో సబ్జా మొక్క. ఇంకా కిందకు వస్తే ఇక్కడ మీకు ఇదేమో బీట్రూట్. మనం బీట్రూట్ కొన్నప్పుడు పైన జనరల్గా ఆకు ఉంటుంది కదా, ఈ ఆకుని కూడా వీటిలో వేరే రెసిపీస్లో వాడతారు. కింద మనకి బీట్రూట్ బాగానే వస్తుంది, చాలా ఫాస్ట్గానే గ్రోత్ ఉంది. ఇది మేబీ ఒక 2 వీక్స్ అనుకుంటా ఏజ్. సో కింద గ్రోత్ పెరుగుతుంది. అండ్ దెన్ ఇది పొన్నగంటి కూర. సో ఇది కూడా మంచి వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్. ఇది పొన్నగంటి కూర బేసిక్గా ఇది మన బయట ఆకుకూరలు వాళ్ళ దగ్గర కొంచెంగా కొని అది ఆ స్టెమ్స్ పెట్టి దాన్ని బతికించి పెట్టిందనమాట. ఇప్పుడు మంచి గ్రోత్ ఉంది. తర్వాత ఇక్కడ ఇందులో ఉన్నది వంకాయ, కానీ మీరు ఆ కంటైనర్స్ చూడాలి. సో ఆ కంటైనర్స్ కొంత సెట్ లాగా తయారు చేసాం. సో ఇందులో ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇదేమో వంకాయ, ఇది డిఫరెంట్ సైజెస్ చేసాము. సో దీని మేకింగ్ అది మనం మాట్లాడుకున్నాం. ఇదేమో సిలోన్ బచ్చలి, ఇందాక చెప్పాను కదా. సో ఇది కొంచెం గ్రోత్ ఇంకొకరు రావాలి. ఇది పువ్వు కూడా వస్తుంది, మంచి వైలెట్గా చిన్న చిన్న పువ్వు వచ్చి బాగుంటుంది. ప్రస్తుతం అయిపోతున్నట్టుంది. ఇక్కడ ఇంకోటి కొత్తది. ఓకే. అండ్ ఇదేమో ఇది ఇంకో రకం, ఇది వంకాయ ఉన్నాయి ఇక్కడ, ఇవి సాప్లింగ్స్. ఇది కాకుండా ఇప్పుడు ఇవి వచ్చి బచ్చల్లోనే ఇంకొక వెరైటీ బచ్చలి. అది రావలేదు. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ పెరిగిన తర్వాత దాన్ని పాకడానికి మళ్ళీ పందిరికి పెట్టడం ఏదో చూడాలి దాన్ని. ఇది మల్బార్ బచ్చలి అంటారు దీన్ని. అండ్ ఇక్కడ మీకు వంకాయ విత్తనాలు ఉన్నాయి. విత్తనాలతో పాటు ఇది ఇంగ్లీష్ రోజ్ అయితే అంటారండి. ఇది చిన్న ఎల్లో వైట్ అలాంటి ఫ్లవర్స్ ఉంటాయి, చిన్నది నార్మల్ సైజులో ఉంటాయి. దీని పక్కనే ఉన్నది ఇది ఆల్మోస్ట్ ఇదే టైప్లో ఉంది, కానీ ఇదేమో గంగవాలి కూర అంటారు. మనం ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర మీరు రెగ్యులర్గా చూసే ఉంటారు. సో మేబీ సేమ్ ఫ్యామిలీ ఏమో తెలియదు. ఇది గంగవాలి కూర. ఇది కూడా అట్లాగే వాళ్ళ దగ్గర తీసుకొని తర్వాత మెల్లగా పెంచిందనమాట. అండ్ ఇది తోటకూర. సో ఇదేమో బేసిక్గా మీకు గింజలతో వేసిందే. దీని లోపలగా చూస్తే ఇక్కడ యాక్చువల్గా ఒక బల్బ్ ఉంది, ఈ లిల్లీ లాంటి ఒక బల్బ్. ఇది కొంచెం పెరిగి పువ్వు పూసిన తర్వాత సర్ప్రైజ్, దీనికోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఒక మంచి కలర్ఫుల్ ఫ్లవర్, అది వేరే చోట నుంచి తీసుకొచ్చింది. అండ్ అగైన్ సిలోన్ బచ్చల్ ఇది. అండ్ ఇది మామూలు పువ్వులది ఒక క్రోటన్, ఒక రెడ్ కలర్ మంచి పువ్వు కోసం వస్తుంది. అండ్ ఇవి బల్బ్స్ బేసిక్గా ఇవి మేము నర్సరీ మేళాలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బల్బ్స్ ఇవి. వీటికి కూడా పెరుగుదల మంచిగా బాగుంది, కానీ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఫ్లవర్ టు కమ్. దాని గురించి వెయిటింగ్. మీరు ఇక్కడ చూస్తే ఇది మళ్ళీ వంకాయ సాప్లింగ్. ఇది కాకపోతే ఇక్కడ ఏంటంటే సాప్లింగ్ అంటే ఇంకా మన దగ్గర ఉన్న కంటైనర్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు బయట లాక్డౌన్ వల్ల ఎక్కడికి వెళ్ళలేక ఏమీ అవైలబుల్ లేక ఇంకా చివరికి ఆశీర్వాదం తీసుకొని మొదలుపెట్టాం. సో అట్లా ఏదైనా బ్యాగ్స్తో మొదలుపెట్టేసి దాన్ని వాడుకోవడమే. ఇది మళ్ళీ వంగ. అండ్ ఇక్కడ సిలోన్ బచ్చలు ఉంది, ఇది కూడా రీపాట్ చేసింది. ఒక ప్లేస్లో ఉండి సరిగ్గా రాకపోతుంటే దీనిలోకి రీపాట్ చేసాము. ఇక్కడ బాగా వస్తుంది ఇప్పుడు. తర్వాత ఇది పొన్నగంటి కూర, గంగవాలి కూర. ఇది వచ్చి దీన్ని కూడా రీపాట్ చేస్తామండి. ఈ పక్కన కనిపిస్తున్నటువంటి ఇది అలోవెరా. ఈ అలోవెరా బేసిక్గా ఏంటంటే ఒక దాంట్లో చాలా హెవీగా పెరిగిపోయింది.
అది ఓవర్ గ్రోన్ అయిపోయి దానికి ఆ ప్లేస్ సరిపోక చిన్న చిన్న సాప్లింగ్స్ లాగా తీసుకొచ్చి దీని ఆల్రెడీ డ్రై అయిపోయినట్టుగా ఉన్నది. సో దాన్ని ఇందులో పెట్టి సపరేట్గా పెట్టిన దగ్గర నుంచి మంచిగా అది స్లోగా గ్రీన్ కలర్లోకి మారి సో ఇప్పుడు బాగుంది హెల్తీగా. ఇంకా దాని తర్వాత వస్తే కింద మీరు పాట్లో చూస్తే ఇది పుదీనా కూడా తీసుకున్న దాన్ని కొంచెం నీళ్ళలో ఉంచి వేళ్ళు రానిచ్చి దాని తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా కంటైనర్లో పెడితే నౌ ఇట్ ఈస్ బ్యాక్ టు లైఫ్. కొంచెం ఇప్పుడే ఎదుగుదల వస్తుంది దానికి. అండ్ అంతకుముందు మీరు ఈ వుడెన్ ప్లాంటర్ చూసే ఉంటారు. ఈ వుడెన్ ప్లాంటర్లో అంతకుముందు మనం మెంతి అవన్నీ పంపించాము. అది అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా రీయూస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇందులో కూడా మీరు చూస్తే మళ్ళీ బీన్స్ ఇందులో కూడా పెట్టించాను. సమూహం ఇది రావట్లేదు. ఇదేమో గ్రీన్ పీస్, ఇది బచ్చలి, నార్మల్ తీగ బచ్చలి అంటారు దీన్ని. అండ్ ఇదేమో టమాటా. సో ఈ గ్రీన్ పీస్ ఈ మూడు బాగానే ఉన్నాయి. బట్ సమూహం ఈ బీన్స్ మాత్రం ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాం రకరకాల చోట. అది వస్తే దాన్ని బట్టి అది ఎక్కడ కరెక్ట్గా వస్తుందో చూడాలి. ఇంకా తర్వాత వస్తే మీకు ఇందాక మల్బార్ బచ్చలి అని చెప్పాను కదా ఒక చోట. ఆ మల్బార్ బచ్చలి ఇది పాట్లో ఉంది. సో దానికి మెయిన్గా పందిరి వేసాం. సో ఈ పందిరి ఏంటంటే మూవబుల్ టైప్లో అని వేసాము. ఇప్పుడు ఇది ఎక్కడ ఫిక్స్డ్ లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఈ 4 కార్నర్స్ని లిఫ్ట్ చేసి మనం ఇంకో చోట కావాలంటే ఇంకో చోట పెట్టుకోవచ్చు. ఈ పూర్తిగా చిన్న ఇంట్లో మిగిలిపోయినటువంటి మనం వుడ్ వర్క్ చేసినప్పుడు అట్లా మిగిలిపోయినటువంటి చిన్న చిన్న ప్లాంక్స్తో ఈ కొబ్బరి తాడు అండ్ వాటితో చేసి ఎక్కడన్నా ఒకటి కొంచెం ఫిక్స్ ఉండటం కోసం మేకులు కొట్టాం. అండ్ మంచి ఫ్రేమ్ తయారైంది అన్నమాట. ఇది దీనికి సపోర్ట్ కోసం కాస్త ఈ బ్యాగ్స్ అవి పెట్టాము. ఇది మెట్ట తామర. ఈ మెట్ట తామర ఎల్లో రెడ్ అలా వస్తుంది. దీంట్లో కూడా మీకు గల్జర్ ఉంది ఇక్కడ పునర్నవానం కదా. సో అది ఇక్కడ కూడా ఉంది. సో ఈ మెట్ట తామర పెరిగితే మంచి అందంగా ఉంటుంది. ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ మిక్స్ కలర్లు అలా వస్తాయి అన్నమాట. అండ్ దెన్ మూవింగ్ ఆన్, ఇందులో మిర్చి కనిపిస్తుంది మీకు పైకి. కింద యాక్చువల్గా ఆలు అవి పెట్టున్నాము. సో అవి రావాలి, వాటి కోసం వెయిటింగ్. అండ్ నెక్స్ట్ వచ్చి అది మీకు పైనకి కొంచెంగా మొలక కనిపిస్తుంది, అది కంద. అది దీన్ని కొంచెం హిస్టరీ చూపించాలి మీకు తర్వాత. సో ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో ఆన్ కంద. ఈ దాని తర్వాత ఇది వచ్చి ఇది ఇందాక తీగ బచ్చలి అన్నాను కదా. సో ఇది తీగ బచ్చలి. ఇవేమో బెండ మరీ పాతవి, కొంచెం గింజకు వదిలేసాను ఇట్లా. సో మేబీ తర్వాత ఇవి ఎండిపోయిన తర్వాత అప్పుడు తీసుకుంటే దాన్ని మనం మళ్ళీ గింజలకు వాడుకోవచ్చు. ఈ తీగ బచ్చలేమో ఇప్పుడు ఇటు పక్క ఇట్లా పాకుతుంది. ఇది ఇంకొక వంగ బ్యాగ్. ఇది కూడా రీపాట్ చేసిందే. ఎందుకంటే ఇది ఒక సైజు వరకు ఒక దాంట్లో డిపెండింగ్ ఆన్ ది బ్యాగ్ సైజు కొంత వరకే పెరగలుగుతాయి. ఇది అక్కడ ఎక్కువైందని చెప్పి దాంట్లోంచి తీసి సైడ్ రీపాట్ చేసినటువంటి వంగ. ఇది రీసెంట్గా రీపాట్ చేసాము. సో హోప్ దిస్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఆల్రెడీ బాగానే తిప్పుకుంది. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి గ్రోత్ కొంచెం బాగుంటుంది. ఇదండి, ఇది మా అప్డేటెడ్ గ్రోన్ రెట్టింపైన గార్డెన్ అని చెప్పుకోవచ్చు. ఒక 2 వరుసలు ఉన్న గార్డెన్ కాస్త ఇప్పుడు 4 వరుసలు అయ్యి కొంచెం అన్నీ మంచి పొజిషన్లో ఉండి బాగానే పెరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న లెర్నింగ్స్ ఉన్నాయి. ఒకటి అర కొంచెం పోతున్నాయి. స్పెషల్లీ ఇందాక చెప్పినట్టు బీన్స్ కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ఒకటి అర కొంచెం సరిగ్గా పెరగట్లేదు. సో యాజ్ వి గ్రో వి లర్న్. సో అట్లాగే ఇది కూడా ఇప్పటివరకు అందరూ ఇచ్చే సలహాలు దగ్గర పాటిస్తూ సో వీ హ్యావ్ కమ్ టు ది స్టేజ్. హోప్ దిస్ విల్ గ్రో ఫర్దర్ అండ్ గివ్ అస్ మోర్ హార్వెస్ట్. సో ఇది ప్యాషన్ ఫ్లవర్ అండి. మనం రీసెంట్గా ఫేస్బుక్ పోస్ట్లో కూడా రీసెంట్గా చేసాము. చాలా కలర్ఫుల్గా బ్లూగా వస్తుంది ఇది. దీన్ని తెలుగులో కృష్ణ కమలం అంటారు. సో దాన్ని కృష్ణ కమలం ఎందుకంటారు, వాటి మీద కూడా రకరకాల స్టోరీస్ ఉన్నాయి. బట్ దిస్ ఇస్ ఈ తీగలాగా ఉంటుంది కాబట్టి బేసిక్గా ఈ గ్రిల్కి పాకిచ్చాము. సో దీనికి ఇప్పటికి ఆల్రెడీ ఒక 2 ఫ్లవర్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మొగ్గలు కూడా ఉన్నాయి. దే ఆర్ వెయిటింగ్.
మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి. దీంతో కింద ఎక్కువ వేళ్ళు బాకీ ఎక్కువ ఎనర్జీ తీసుకొని చిన్న చిన్నవి పెట్టాను. అది లాస్ట్ టైం చెప్పాను కదా, టేబుల్ రోజ్, మినీ రోజ్ అంటారు, అలాంటిది ఇది. ఇవి వైట్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ పూస్తాయి. అండ్ మన చిక్కుడు పందిరి లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు. ఇది ఒక కాపు అయ్యి మళ్ళీ కొంచెం నీళ్ళు వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇది రీసెంట్గా కంప్లీట్గా కాపు తీసుకొని ఉన్నాము, ఈ మధ్యనే హార్వెస్ట్ చేస్తున్నాం. సో దాని తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా మళ్ళీ చిగుళ్ళలోంచి మళ్ళీ పూలు. సో ఆ స్టేజ్లో ఉంది ఇప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో, హోప్ యూ లైక్ ఇట్. రీసెంట్గా మేము మన గార్డెన్ నుంచి వచ్చిన వంకాయలతో ఒక కర్రీ చేసి ఆ రెసిపీ షేర్ చేసాము, అది కూడా చూసే ఉంటారు. సో జస్ట్ వాంటెడ్ టు చెక్, మీకు నెక్స్ట్ వీడియో రెసిపీ కావాలా, లేదంటే యూ వాంట్ టు సీ సమ్ అదర్ గార్డెన్ వీడియో, ప్లీజ్ లెట్ us know in the below comment box so that we can try presenting you that. Thank you. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పండి. See you soon in the next video. Bye.